హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సగ్గుబియ్యంతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఒక 2 అవర్స్ వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. పల్లీల పొడి మనకి ఒక 5 స్పూన్లు సరిపోతుంది. ఆలుగడ్డలు 2 సన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నిమ్మకాయ 1, ఎండుమిర్చీలు, పోపు దినుసులు 1 స్పూన్ తీసుకోండి. ఉప్పు కొద్దిగా, ఆయిల్ మనకి కిచిడీకి సరిపడా, క్యారెట్ ముక్కలు కొద్దిగా తీసుకోండి 1 స్పూను, కొత్తిమీర కొద్దిగా తీసుకోండి, కారం 1 స్పూన్ సరిపోతుంది. ముందుగా మనం కళాయి వేడి చేసుకొని అందులో ఒక 3 స్పూన్లు కానీ, చిన్న స్పూన్తో ఒక 4 కానీ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు, ఇవన్నీ కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. క్యారెట్, కరివేపాకు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒక లో ఫ్లేమ్లో ఆలుగడ్డ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లోనే సరిపడ ఉప్పు, కారం 1 స్పూను వేసుకొని దీన్ని ఇలా మనం ఈ ముక్కలన్నిటికి కూడా పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఇది మనకి ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అంతా, ఈ సగ్గు బియ్యానికి ఉన్న వాటర్ అంతా వంపేసి ఈ సగ్గు బియ్యాన్ని అన్నిటిని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇది మనకి త్వరగానే ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ మిశ్రమాలన్నీ కలిపేలాగా కలుపుకోండి. దీంట్లోనే పల్లీల పొడి కూడా వేసుకోండి. ఈ పల్లీల పొడి దీనికి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇది మనకి రెడీ అయినట్టే. దీంట్లో మనం చివరగా నిమ్మరసం పిండుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.